నమస్తే అండి, నేను మీ వీరే చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరియు రైతు సోదరులందరికీ ఈరోజు ఒక వ్యవసాయ శాఖ నుంచి సూచించిన ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. దయచేసి నా వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు వెంటనే నా గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరింత సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోలు మేము ముందుకు తేగలుగుతాను. దయచేసి ఇప్పటివరకు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ప్రతి ఒక్క రైతు సోదరులకి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ ఖరీఫ్కి పంటలు సాగు చేయడానికి సిద్ధమవుతున్న ప్రతి రైతులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, అలాగే శుభాకాంక్షలు చెప్తూ వ్యవసాయ శాఖ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా రైతులకు సూచించిన విషయం ఏంటంటే, రసాయనిక ఎరువులు అనేవి అధికంగా వాడటం వలన పంటలపై భూమి అనేది గుల్లబారిపోయి దాని యొక్క రసాయనం పూర్తిగా దెబ్బతిని ఏమి పనికి రాకుండా పోతుంది అనేది వ్యవసాయ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే గతంలో మాదిరిగా పశువుల పెంట, పశువుల ఎరువులు ఎవరు దాన్ని పశువుల పెంపకమే తగ్గించేశారు కాబట్టి పశువుల ఎరువు అనేది మనకు అందుబాటులో లేకుండా పోయింది. దాని తర్వాత రైతన్నులు ఎక్కువగా ఆధారపడేది రసాయనిక ఎరువులు, ఫర్టిలైజర్లే. ఈ ఫర్టిలైజర్ల మీద ఆధారపడటం వల్ల భూమి అనేది బాగా సారం కోల్పోయి అసలు మనం వేసే పైరుకి దేనికి కూడా దాని యొక్క సారం అందకుండా పోయి పంటలు కూడా దిగుబడులు తగ్గిపోయి భూమి పూర్తిగా గుల్లబారిపోతుంది అనేది వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ప్రతి పత్రికల ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమంది రైతన్నుల్లో కొన్ని చోట్ల మార్పు వచ్చింది తప్ప మిగతా మ్యాక్సిమం ఏరియాలో ఎక్కడా మార్పు రాలేదు. అధిక శాతం ఫర్టిలైజర్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అధిక రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూమిలో సారవంతం దెబ్బతిని పోతుందనేది వ్యవసాయ నిపుణులు సూచించే మాట. దీంతో భూమి సూక్ష్మ పోషకాలు లోపం ఏర్పడి రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావట్లేదు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటప్పుడు భూమిని సారం పెంచుకోవాలంటే, భూమి ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని మన చేతుల్లో ఉన్న పనులు చేయాలి. అవేంటో క్లుప్తంగా మీకు చెప్తాను. పాటించే రైతు సోదరులందరూ తప్పనిసరిగా మీ ఏరియాలో కంపల్సరీ ఈ వ్యవసాయ శాఖ అందించే విత్తనాలు సాధించి మీరు సాగు చేసి కూడా వాటిని ఆ రసాయనిక ఎరువులు ప్రత్యామ్నాయంగా ఈ పచ్చిరొట్ట విత్తనాలను వాడుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట అందించే లాభాలు, ఈ పచ్చిరొట్ట ఏ విత్తనాల్లో మీకు సూక్ష్మ పోషకాలు, నత్రజని అట్లాంటి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఏమి అందుతాయి అనేది వాళ్ళు కొన్ని సూచించారు. కాబట్టి ఆ విత్తన రకాల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఈ వ్యవసాయ నిపుణులు సూచించే మాటలు ఏంటంటే, ఈ జనుము అనేది మన వ్యవసాయ శాఖ అన్ని మండలాల్లో అందుబాటులో ఉంచామని 50% సబ్సిడీకే అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. జనుము, జీలుగా, అలాగే పెసర, పిల్లి పెసర, ఈ అలసంద కూడా, ఈ 4 రకాలు కూడా, ఈ 5 రకాలు కూడా ఈ పచ్చిరొట్టకి సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకాలని చెప్తున్నారు. అయితే ఇవి ఏ దశల్లో వాటిని మనం దుక్కిలో కలియ దున్నితే అవి ఏ లాభాలు ఇస్తాయనేది ఇప్పుడు క్లుప్తంగా చెప్తాము. అయితే ఈ సాగు చేసుకోవాలని, ఈ 5 రకాలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ చెప్తుంది. ఈ పైర్లని కూడా సాగు చేసినప్పుడు, పైరు సాగు చేసేటప్పటికి ఆ పైరు మొగ్గ దశ వరకే పెంచుకోవాలని చెప్తున్నారు. అలా మొగ్గ దశలో ఉన్నప్పుడే దుక్కిలో కనుక కలియ దున్నేస్తే ఆ పచ్చిరొట్ట ద్వారా భూమికి అవసరమైన నత్రజని సహా ఎన్నో పోషకాలు లభిస్తాయని వ్యవసాయ శాఖ సూచిస్తుంది. నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ పచ్చిరొట్ట ఎరువులు తక్కువ సమయంలో ఎక్కువ జీవరసాన్ని భూమికి అందించగలవు. అలాగే తొందరగా భూమి గ్రహించి కూడా మనం తద్వారా సాగు చేసే పంటలకి ఈ తగిన సూక్ష్మ పోషకాలు అందిస్తాయని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా జీలుగు, జనుము వంటి పచ్చిరొట్ట ఆకుల్లో అధిక నత్రజని శాతాన్ని కలిగి ఉండటం చేత భూమికి మంచి ఎరువులా పనిచేస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవసాయ నిపుణులు చెప్పేది, వ్యవసాయ అధికారులు చెప్పేది కూడా రైతులకి ఎంతో మేలు చేసే ఈ పచ్చిరొట్ట సాగు విధానాన్ని రైతులందరూ తగిన విధంగా ఆ విత్తనాలు సేకరించి సాగు చేసి పచ్చిరొట్టని
మొగ్గ దశలో పైరు పెంచి ఆ భూమిలో కలియ దున్నేసిన తర్వాత మీరు వ్యవసాయాన్ని ఖరీఫ్లో సాగు చేసే విత్తనాలు సాగు చేసుకోవటం వల్ల లాభాలు ఉంటాయని. అయితే ఈ వ్యవసాయ అధికారులు చెప్పే సూచనలు ఏంటంటే అన్ని ఏరియాలలో, అన్ని తెలంగాణ అంతటా కూడా అన్ని ఏరియాలలో కూడా మండలాలలో 50% అంటే 50% సబ్సిడీకే విత్తనాలు అందుబాటులో ఉంచామని మరీ తెలియజేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ విత్తనాలు అందకపోతే ప్రత్యామ్నాయంగా ఒక 8 కిలోల ఎకరానికి పెసర్లు చల్లుకొని ఆ పెసర్ని మొలక దశ వచ్చిన తర్వాత మారాకు వచ్చే దశలో కనుక దుక్కిలో కలియ దున్నుకొని ఆ పెసర విత్తనాల పంటతో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఎకరానికి 3 బస్తాలు కలిపి ఆ దుక్కిలో జల్లుకున్నట్టయితే వ్యవసాయానికి మనకి పంటలకు అందించే సూక్ష్మ పోషకాలన్నీ, ఈ రసాయనిక ఎరువులు అందించేవన్నీ కూడా ఈ సేంద్రియ ఎరువుల ద్వారా అందించిన వాళ్ళు అవుతారని మరీ చెప్తున్నారు. ఈ వ్యవసాయ అధికారులు చెప్పే విషయం ఇంకా ఏంటంటే ఈ ప్రక్రియ ద్వారా భూమిలో మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగి పైరుకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ ఏరు ద్వారా, ఆకు ద్వారా దానికి పైరుకి అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి రసాయనిక ఎరువుల మీద ఎక్కువ ఆధారపడకుండా భూమికి జీవనాధారమైన ఈ పచ్చిరొట్ట విత్తనాలని సాగు చేయడం ద్వారా రైతులకు 2 విధాలుగా లాభం చేకూరుతుందని అధికారులు చెబుతాం జరుగుతుంది. భూమికి జీవాన్ని ఇస్తూ పంటలకు కూడా మంచి దిగుబడి తీసుకొచ్చే ఈ పచ్చిరొట్టల సాగు విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది. దీన్ని తప్పక రైతు సోదరులందరూ పాటించి అధిక దిగుబడులు సాధిస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.